సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండలంలో శ్రీ 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 పెద్దమ్మ తల్లి దేవర మనం వెనకాల చూస్తున్నాం కదా. బుక్కరాయ సముద్రం 27 సంవత్సరాల తర్వాత ఈ జాతర జరగబోతోంది. అతిపెద్ద దేవర ప్రారంభం అవడానికి ఇక 70 రోజులే ఉన్నవి అన్నట్టుగా మొన్న ఎప్పుడు ఈ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అది కూడా ఎప్పుడు రేపు నెల 12వ తేదీ 5వ నెల 2026, 13వ తేదీ 5వ నెల 2026 అంటే మంగళవారం రోజు కలిషాలో ఏదో సంథింగ్ చేస్తారు. ఈ 13వ తేదీ అంటే మే నెలలో నెక్స్ట్ మంత్ జంతువులను బలి ఇవ్వడం అంటే దున్నపోతుల్ని, పొట్టేళ్లను, గొర్రెలను, రకరకాల కోళ్ళని ఇవన్నీ చేస్తారు. ఈ చేయడంలో ఏం అభ్యంతరం లేదు. ఊరందరూ కలిసి పండగ బాగా చేసుకుంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే అనంతపురానికి అత్యంత సమీపంలో, ఆల్మోస్ట్ అనంతపురంలో కలిసిపోయింది అనుకోండి కొన్ని కాలనీలు అవి ఇవన్నీ. ఇక్కడ ఈ జాతరకు వచ్చిన సమస్య ఏందిరా అంటే ఇరు పార్టీల మధ్య నివురుగప్పిన నిప్పులా తయారైంది. కొంతమంది వసూళ్ళకు కొంతమంది దిగారు, కొంతమంది ఇంకొక వర్గం అయిపోయినారు. నిజంగా చెప్పాలంటే వైసీపీనా టీడీపీనా అన్నట్టుగా ఉంది. అంటే వైసీపీ వర్గం వేరు, టీడీపీ వర్గం వేరు. టీడీపీ వాళ్ళు చేసి తీరుతాం అంటే అడ్డుకొని తీరుతాం, మీరు ఎలా చేస్తారో అని కొంతమంది నాయకులు. ఈ విధంగా ఊర్లో 2 వర్గాలుగా విడిపోయినాయి. మరి ఏం జరుగుతుందో అని సాధారణ సీదా మనుషులు, తటస్థంగా ఉన్న వ్యక్తులు భయాందోళనకు గురవుతున్నారు. వీరు ఇంతటితో వదలకుండా ఆ స్టేషన్లోకి వెళ్ళి స్టేషన్ ఆఫీసర్కి, సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చారు, డిఎస్పి గారికి ఇచ్చారు, ఎస్పీ గారికి ఇచ్చారు, కలెక్టర్ గారికి ఇచ్చారు. అవన్నీ ఏంది ఏమనేది ఒకసారి వివరాల్లోకి వెళ్తే ఈ బుక్కరాయ సముద్రంలో ఫస్ట్ వాళ్ళు ఏం రాశారు అనేది ఒకసారి చదివి వినిపిస్తా. ఎవరికి ఇచ్చారు ఇది? సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రిక్వెస్ట్ లెటర్ అంట. 24వ తేదీ 3వ నెల 2026. ఏమని ఇచ్చినారంటే, రెస్పెక్టెడ్ సార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనంతపురం, బీకే సముద్రం మండలం విలేజ్కు చెందిన నెంబర్ 1 ఏ ఆదినారాయణ, నెంబర్ 2 ఏ పెద్ద కొండయ్య ఎక్స్ జడ్పీటీసీ, నెంబర్ 3 సత్యనారాయణ, నెంబర్ 4 బి ఈశ్వరయ్య అండ్ మిగతా వారు రాసుకున్న విన్నపం ఏమంటే, అయ్యా బుక్కరాయ సముద్రం మండలం మరియు గ్రామం కేంద్రంలో వివిధ కులాలు మతాల వారు 1,00,000 జనాభా కలదు. లక్ష ఉంది ఆ బీకేఎస్లో. సరే ఇంచుమించు ఏమో ఉండొచ్చునేమో, నాకైతే ఐడియా లేదు. కానీ మరియు అనంతపురానికి హెడ్ క్వార్టర్కు 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. 3 కాదు 2 కిలోమీటర్లే అనుకోండి. మా గ్రామంలో స్వాతంత్రం రాకముందు మా గ్రామం చిన్నగా ఉన్నప్పుడు అంటే తక్కువ జనాభా ఉన్నప్పుడు ఊరి దేవర చేసే వాళ్ళని తెలిసింది. చిట్ట చివరిసారిగా 1999వ సంవత్సరంలో చిట్ట చివరిసారిగా జరిగిందంటే ఇది ఊరి దేవర. అయితే ఆ దేవరలో మూగ జంతువులను బలి ఇవ్వడం మంచిది కాదని పెద్దలు నిర్ణయించడం జరిగిందంట అప్పట్లోనే 99లో. అదేవిధంగా 1999వ సంవత్సరంలో బీకేఎస్ పోలీసు వారు కూడా దేవర నిర్వహించడంపై కేసు బుక్ చేయడం జరిగింది. ఆ కేసు నెంబర్ కూడా 20/1999. అప్పటికే కేసు కట్టినారు దీనిపైన. అందువలన నాటి నుండి నేటి వరకు ఊరి దేవర జరగలేదు. అందువలన ప్రస్తుతం కొంతమంది పెద్దల నిర్ణయాన్ని బీకేఎస్ పోలీసులు కేసు చట్టాన్ని ధిక్కరించి ఈ క్రింద తెలిపిన వారు ఎవరెవరు? సూర్యనారాయణ, నారాయణ స్వామి, లక్ష్మీనారాయణ, ఇంకొక నారాయణ స్వామి, నారాయణ స్వామి అండ్ బుల్లే రాము, మరికొంతమంది మాత్రమే మే నెలలో 2026వ సంవత్సరం 12, 13వ తేదీల్లో ఊరి దేవర చేయాలని తీర్మానించినారంట. అలాగే వసూళ్ళు కూడా చందాలు వసూలు చేయడం జరిగిందంట. అందువలన దయనీయులైన
తమరు పెద్దల నిర్ణయాన్ని మరియు పోలీస్ చట్టాన్ని ధిక్కరించి ఊరు దేవర నిర్వహిస్తున్న వారందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఊరి దేవత జరగకుండా రద్దుపరచాలని తమను విధేయపూర్వకంగా ప్రార్థించుతున్నాము అంటూ కూడా ఆదినారాయణ, పెద్దన్న, ఇంకా ఎవరో సంథింగ్ సత్యనారాయణ, ఈశ్వరయ్య వాళ్ళంతా కూడా సంతకాలు పెట్టినారు. మళ్ళీ దీన్ని సబ్ ఇన్స్పెక్టర్కి కూడా ఇచ్చి సంతకాలు పెట్టినారు. దీంట్లో దాదాపు 21 మంది సంతకాలు, దగ్గర దగ్గర 21 మంది ఇక సంతకాలు పెట్టి వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా వేశారు. వీళ్ళు ఎవరు జరగకూడదు అని. ఈ ఊరు జాతర, పెద్దమ్మ జాతర జరిగితే గొడవలు అవుతాయి అన్నట్టుగా. సో ఇది 1999లో కేసు బుక్ అయింది కూడా తీసుకొచ్చినారు మన వాళ్ళు. అంటే ఎంత అడ్వాన్స్లో ఉన్నారంటే జరగకూడదు అని పట్టుబట్టినట్టున్నారు. మరి దీంట్లో బుక్కులు ఎవరెవరు విరాళాలు ఏమేమి ఇచ్చినారు అనేది కూడా చేసినారు. ఒక పేర్లు వద్దు కానీ 2.5 లక్ష, 50,000, 80,000, 30,000, 1,30,000, 1,05,116, 2 లక్షలు, 1,50,000, 1,25,000, 1,25,000, ఈ విధంగా చాలా పేపర్స్ ఉన్నాయి. ఇంకా అవన్నీ చూపించదు వద్దు. ఇది పరిస్థితి. ఏది ఏమైనా నివురు గప్పిన నిప్పుల ఈ పెద్దమ్మ తల్లి దేవర జరిగితే ఏం జరుగుతుందో అని బిక్కుబుక్కుమంటూ సాధారణ ప్రజలైతే కొంతమంది నా దృష్టికి వచ్చింది కాబట్టి ఇవన్నీ తెప్పించుకొని అసలు ఏం జరుగుతుంది బుక్కరాయ సముద్రంలో, ఈ రాజకీయ రంగు పులుముకొని నిజంగా ఏదన్నా జరగరానిది జరిగితే చాలా ఇబ్బంది కదా. అందుకని దీనిపైన పోలీసు వాళ్ళు ఒకసారి దృష్టి సారించి దీనిపైన అంటే అందరినీ సామరస్యంగా ఒకటి చేసి, ఇరు పార్టీల వారిని కావచ్చు, వివిధ కులాలు, మతాలు ఎంతోమంది ఉంటారు, ఊరు పెద్దలు ఉంటారు, అందరినీ ఒకటి చేసి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకొని చేస్తే బాగానే ఉంటుంది. పల్లెల్లో ప్రతి ఊళ్ళోనూ ఈ దేవరలు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మనం కూడా చూస్తున్నాం. చాలా ఏళ్ళ తర్వాత ఏదో ముక్కులు అవి ఉంటాయి. అంటే ఊరందరూ కలిసికట్టుగా చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ కులాల మధ్య, మతాల మధ్య, పార్టీల మధ్య వర్గ వైషమ్యాలు, రాజకీయ కక్షలు, ఈ మొన్న చూసాం మనం కొడవలను పట్టుకొని రఫా 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 అని జగన్ పుట్టినరోజుకి అనుకుంటా రఫా రఫా అని వేటకోవడం లేసి నరికి జంతు బలి ఇచ్చింది, వాళ్ళ మీద కేసు అయింది. ఆ తర్వాత డాకు మహారాజు సినిమా వాల్ పోస్టర్కి రక్తం జల్లి గొర్రెలను కోసి చేసిన వాళ్ళు వాళ్ళపైన 7 మంది పైన కేసు పెట్టినారు. సో చట్టం ఏం చెప్తోందంటే, నేను ఒకసారి చాట్ జీపీటీలో ఒకసారి అడిగి చూస్తే అసలు ఏం జరిగింది ఏంది చట్టం అనుకుంటే, మామూలుగా పోలీసులు జంతు బలి నిషేధ చట్టం పీసీఏ యాక్ట్, జంతు హింస, జాతర సమయంలో హింసాత్మక ప్రదర్శన, సామాజిక శాంతి భంగం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారంట అప్పట్లో. ఇలాంటి పునరావృతం అయితే ఇంకా చర్యలు తీసుకుంటా ఉంటాయి. డాకు మహారాజు ఇది ఎప్పుడు వెస్ట్ గోదావరిలో మాడుగురు యువ కార్యకర్తలు, 3 యువ కార్యకర్తలు అరెస్ట్ అంట. నల్లజర్లలో ఓ గ్రామంలో గంగమ్మ జాతర, జగన్ పుట్టినరోజు కలిపి వచ్చిన విషయం చుట్టూ కొందరు యువకులు కార్యకర్తలు జగన్ ఫ్లెక్సీ ముందు గొర్రె తల కోసి బలి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో 3 వైఎస్ఆర్సీపీలు, వాళ్ళ పేర్లు కూడా కట్టుల రమేష్, పుట్ట నవీను, కొండబత్తుల సాయి. మీరు కావాలంటే చాట్ జీపీటీని అడిగితే ఇదంతా చెప్తుంది. పోలీసులు జంతు బలి నిషేధము, జంతు హింస, జాతర సమయంలో హింసాత్మక ప్రదర్శన, సామాజిక శాంతి భంగం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినారంట అప్పుడు. అట్లాగే రాజకీయ చట్టపరమైన ప్రభావం కూడా ఉంటుంది. 2 సంఘటనలు అంటే డాకు మహారాజు కూడా ఉంటుంది. కేవలం జంతు క్రూరత్వమే కాకుండా రాజకీయ సందర్భంలో హింసాత్మక సంకేతాలు ఇవ్వడం, సామాజిక శాంతిని పాడు చేసి వీడియోలు వైరల్ చేయడం, ఇలాంటివి కూడా చేయకూడదంట. ప్రభుత్వం వైపు నుంచి స్పష్టమైన మెసేజ్ ఉండాలి. జంతు బలి రాజకీయ ఫ్లెక్సీల ముందు కానీ అలాంటి చర్యలు ఎట్టి పరిస్థితుల్లో తాము అనుమతించము, చట్టం పూర్తిగా అమలు చేస్తామనే విషయం కూడా ప్రభుత్వం చెప్పింది. అలాగే అరెస్టులు ఎవరెవరు చేసినారు చాట్ జీపీటీలో మీరు ఏఐని అడిగితే అన్ని కూడా చెప్తుంది. వైసీపీ వాళ్ళు ఎవరెవరు, వాళ్ళ పేర్లు. ఆంధ్రప్రదేశ్లో జంతు బలి కేసులు 2025 జనవరిలో డాకు మహారాజ్ సినిమా విడుదల సమయంలో ఓ బహిరంగ జంతు బలి, అది కూడా ఏది అనిమల్స్ అండ్ బర్డ్స్ సాక్రిఫైస్ అంటే ప్రొహిబిషన్ యాక్ట్ 1950 కింద కేసులు నమోదు చేయబడ్డాయి. 4-5 అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళకి బెయిల్ కూడా మళ్ళీ మంజూరు అయిందంట. అలాగే మాజీ సీఎం 2025 పటం ముందు ఒక గొర్రెను కోసి రక్తంతో పటం
పెయింట్ చేసిన సంఘటనపై దీనిపైన పోలీసులు కూడా వైసీపీ కార్యకర్తలు 7గురిని అరెస్ట్ చేశారంట. పీసీఏ యాక్ట్ సెక్షన్ 11 ఐపీసీ ఏపీ జంతు బలి నిషేధ చట్టం కింద కూడా కేసులు నమోదైనాయంట. ఏది ఏమైనా అందరూ సెక్షన్ 11 ప్రకారం తీవ్రమైన క్రూరత్వం సందర్భంలో 1000 రూపాయల వరకు జరిమానా లేదా 6 నెలలకు జైలు శిక్ష. ఆంధ్రప్రదేశ్ జంతు బలిపై ప్రత్యేక నిషేధ చట్టాలు గత కొద్ది దశాబ్దాలుగా అమల్లో ఉన్నాయి. ఏంటివి? ఆంధ్రప్రదేశ్ అనిమల్స్ అండ్ బర్డ్స్ సాక్రిఫైస్ అంటే ప్రొహిబిషన్ యాక్ట్ 1950 ప్రకారం మత ఆచారం, జాతర, గ్రామ దేవత సన్నిధి మొదలైన పేర్లపై బహిరంగంగా జంతువులు, పక్షులు బలి ఇవ్వడం నేరంగా పరిగణించబడుతుందంట. చట్టాన్ని ఉల్లంఘించిన వారు 300 రూపాయల జరిమానా లేదా 3 నెలల జైలు లేదా రెండూ కలిసి విధించవచ్చు. బలికి సహకరించిన వారికి 600 జరిమానా లేదా 3 నెలల జైలు శిక్ష ఉంటుందంట. రాజ్యాంగం, ఐపీసీ కలిపి సంబంధించిన అంశాలు. రాజ్యాంగం ఆర్టికల్ 51A(G) ప్రకారం జంతువులతో దయా సానుభూతి కలిగి ఉండటం భారతీయుడు ప్రాథమిక విధిగా పేర్కొనబడింది. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ 428, 429 ప్రకారం విలువైన జంతువులను చంపడం, నష్టపరచడం వంటి చర్యలకు కూడా జరిమానా, జైలు శిక్షలు ఉండవచ్చు అంటూ కూడా చెప్పారు. ఇంక ఇవన్నీ చాలా ఉన్నాయి, చదివితే ఈ చట్టాల గురించి వద్దు మనకి. ఏది ఏమైనా పచ్చని పల్లెలు పచ్చగా ఉండాలి, గొడవలు ఉండకూడదు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదు. ఏదేమైనా ఊరందరినీ ఒకటి చేసి ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఈ జాతర జరిపితే బాగుంటుందని ఏపీ 39 టీవీ కోరుకుంటుంది. ఒకవేళ అలా లేని పక్షంలో ఇలాంటివి అనుమతి రద్దు చేసి శాంతి భద్రతలను కాపాడాలని పోలీసు వారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతోంది.